జల్పల్లి ఫామ్ హౌస్ నుంచి మనోజ్ వెంటనే వెళ్లిపోవాలని అన్నారు విష్ణు. ఒకవేళ ఖాళీ చేయకపోతే స్వయంగా తానే రంగంలోకి దిగుతానని వార్నింగ్ ఇచ్చాడు విష్ణు. సిపి ముందు విచారణకు హాజరైన అనంతరం మనోజ్ జల్పల్లి ఫామ్ హౌస్ కు వెళ్లిపోయాడు. ఇక మోహన్ బాబు ఇంట్లో ఉన్న ప్రైవేట్ వ్యక్తులు వెళ్లిపోవాలన్నారు మంచు విష్ణు. తమ ఇంటి విషయంలో ప్రైవేట్ వ్యక్తులకు సంబంధం లేదన్నారు. ఒకవేళ ఖాళీ చేయకపోతే తదుపరి జరిగే పరిణామాలకు తాను బాధ్యుణ్ణి కాదన్నారు. మనోజ్ పై దాడి కేసులో ఒకరిని అరెస్టు చేశారు పహాడి షరీఫ్ పోలీసులు. అరెస్ట్ అయిన కిరణ్ కుమార్ మోహన్ బాబు మేనేజర్ గా పనిచేస్తున్నారు. అయితే మనోజ్ పై దాడి అనంతరం పరారీలో ఉండగా పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. కాగా సీసీ ఫుటేజ్ మాయం చేశారని కిరణ్ పై ఆరోపణలు కూడా ఉన్నాయి. మరోవైపు మరో నిందితుడు విజయ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మంచు ఫ్యామిలీ ఇష్యూపై విష్ణు స్పందించారు. తమ కుటుంబం గురించి అందరికీ తెలుసన్నారు. ప్రతి ఇంటిలోనూ సమస్యలు ఉంటాయన్నారు. ఎవరో ఒకరు తగ్గితేనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. గేట్లు పలగొట్టి మనోజ్ ఇంట్లోకి వచ్చాడని తెలిపారు. నిన్న జరిగిన దాడిలో తమ నాన్నకు గాయాలయ్యాయని తెలిపారు. గొడవలతో అమ్మ ఆసుపత్రి పాలైందని వెల్లడించారు మంచు విష్ణు. But I hope there is some respite at the end of it. గేట్ పగలగొట్టుకొని తోసుకొని గేట్ ఎరగొట్టి లోపలికి వచ్చేటప్పటికి ఒక తండ్రిగా ఆయన రియాక్ట్ అయిన విధం చాలా తక్కువని నా భావన. అండ్ ఇట్ ఈస్ ఎ రియలీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఐ విష్ దిస్ డిడ్ నాట్ హ్యాపెన్. ఇది జరుగుండకూడదు. ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్. ఇట్ హ్యాపెన్. రిమెంబర్ మా అమ్మకి ఈరోజు ఉల్బా లేకుండా షీ ఈజ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్. ఫ్యామిలీ ఇష్యూపై మంచు మనోజ్ స్పందించారు. తాను ఆస్తి అడగలేదని తెలిపారు. తన భార్య బిడ్డ పేరు లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదన్నారు. మద్యానికి బానిసను అయ్యానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇన్నాళ్ళు ఆగని ఇక ఆగలేనని మనోజ్ తెలిపారు. అండ్ ఇక్కడ కొంతమంది అంకుల్ నాన్నగారు బాగా క్లోజ్. మనోజ్, నువ్వు ఎన్నో సంవత్సరాలు ఇంటి బయటగా ఉన్నావు, నీ సొంతంగా ఉన్నావు, మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు, మీ అన్నయ్య ఏమో దుబాయ్కి షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో, మీ వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉంది, తనకి తల్లిదండ్రులు లేరు, తనకి ఇప్పుడు మీ అమ్మ అవసరం ఉంది, పెద్దోళ్ళు అవసరం ఉంది, నువ్వు అక్కడే ఎలా చూసుకుంటావు. నాకు ఆ రోజు మా భార్య కూడా ఒకసారి వాళ్ళు అన్ని చెప్తున్నారు కదా, ఎందుకండి ఒకసారి వినండి అంటే, సరేమ్మా నీకోసం వస్తాను అని చెప్పి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. ఈరోజు నా గురించి ఆరోపణలు వేస్తున్నారంటే అది నేనేం చెప్పలేను. ఓన్లీ మీకు ఆధారాలు మాత్రమే చూపించగలుగుతాను. ఇప్పుడు వాళ్ళు చెప్పి నేను చెప్పి ఇది కరెక్ట్ కాదండి, నేను ఎప్పటి నుంచో కూర్చొని మాట్లాడదాం అంటున్నాను. పిల్లలకి లోకల్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. చరిత్రలో చెరిపేలేని పాపం కాంగ్రెస్ చేసిందన్నారు. కాంగ్రెస్ పొట్టన పెట్టుకున్న వారి గుర్తుగా అమరవీరుల స్తూపానికి 369 బుల్లెట్ గుర్తులు ఉంటాయన్నారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారని గుర్తు చేశారు. కేంద్ర మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ పదవులను త్యాగం చేశారని చెప్పారు. అలాగే రేవంత్ రెడ్డి చేసిన మార్పు తెలంగాణకు రుణమాఫీ చేయకపోవడం, మహిళలకు పెన్షన్లు ఇవ్వకపోవడం, విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురి కావడమేనని హరీష్ రావు నిలదీశారు. రేవంత్ రెడ్డి చెప్పే మాటలు అసలు తెలంగాణ కోసం రేవంత్ రెడ్డి ఒక్కనాడన్న నువ్వు రాజీనామా చేసినావా? జై తెలంగాణ అన్నవా? అదే అప్పుడు జేఏసీ చైర్మన్ గా ఉన్న కోదండరామ్ గారు అందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటే వెన్ను చూపి పారిపోయిన చరిత్ర రేవంత్ రెడ్డిది. ఈ పుణ్యాత్ముడే ఆ రోజు సోనియా గాంధీ బలిదేవత అని మాట్లాడిండు. సోనియా గాంధీ ఆలస్యం చేయడం వల్లనే తెలంగాణలో 100,000 మంది పిల్లలు చనిపోయిందని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ అదే నోటితో సోనియా గాంధీని దేవత అంటున్నాడు. ఉద్యమానికి అడుగడుగున వెన్నుపోటు పొడిచి ఇప్పుడు నువ్వు తెలంగాణ ఉద్యమం గురించి చెప్తే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఏముండదు. ఏదో అధికారం ఉంది కదా అని చెప్పి మిడిసిపాటుతో నువ్వు చెప్పిందే చరిత్ర అవుతుంది అనుకుంటున్నావు. కానీ నువ్వు వక్రీకరించినంత మాత్రాన చరిత్ర మారిపోదు. ఎప్పటికైనా నీ ద్రోహ చరిత్ర మలిగిపోదు. తెలంగాణ సాధకుడిగా కేసీఆర్ కున్న కీర్తి తొలగిపోదు. పార్లమెంట్ సమావేశాలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్
ఘాటు వ్యాఖ్యలు చేశారు. 10 రోజులుగా పార్లమెంట్ సమావేశాలు జరగకుండా ఇండియా కూటమి నేతలు అడ్డుకుంటున్నారని, తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అదానీ అంశం, సంబల్, మణిపూర్ అంశాలపై సభలో చర్చిద్దామని అనుకుంటున్నామని, కావాలనే వాళ్ళు సభను వాయిదా వేస్తున్నారని ధ్వజమెత్తారు. పార్లమెంటుని నడవకుండా మా మీద అబండాలు మోపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము నడవనిస్తలేమని, మేము చర్చకు సిద్ధంగా రావాలని, చర్చ చేయాలని, ప్రజా సమస్యల మీద చర్చ చేద్దామంటే మేము అదానీ ఇష్యూ కానీ, సంబల్ ఇష్యూ కానీ, మణిపూర్ ఇష్యూ కానీ, ఇంకా వేరే ఎన్నో ఇష్యూస్ ని మేము మాట్లాడాలన్న ప్రయత్నం చేస్తే ప్రతిరోజు వాళ్ళే ఒక గొడవ వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ హౌస్ ని అడ్జెంట్ చేస్తున్నారు. నిన్న కూడా మీరు చూసినట్టయితే మేము అసలు ఏ సీట్లో ఆ సీట్లో కూర్చొని వీలైనంత వరకు సభను అడ్డుకోకుండా సభను ముందుకు తీసుకునే ప్రయత్నం చేసిన. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఓరియంటేషన్ ప్రోగ్రాం చేపట్టింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తుంది. 119 మందిలో సగం మందికి పైగా కొత్త సభ్యులు ఉండడంతో ప్రభుత్వం ఓరియంటేషన్ ప్రోగ్రాం చేపట్టింది. ఇందులో సభలో ఎలా నడుచుకోవాలో తెలియజేస్తారు. MCHRDAలో అన్ని పార్టీ నేతలకు శిక్షణ ఇవ్వకుండా ఈ శిక్షణ తరగతులను బీఆర్ఎస్ బహిష్కరించింది. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకులు 1969 నుండి తెలంగాణకు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష, ఎంతో మంది అమరవీరుల త్యాగంతోనే తెలంగాణ ఏర్పడిందన్నారు. తెలంగాణ అంటేనే బతుకమ్మ, అలాంటి బతుకమ్మను తీసేసి విగ్రహం ఏర్పాటు చేయడం దుర్మార్గమన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ చేసిన అభివృద్ధి పనుల పేర్లు మార్చడం తప్ప మరేమీ చేయలేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కేసీఆర్ గారి నాయకత్వంలో 2007లోనే కళాకారులు, ఉద్యమకారులు, శిల్పీలంతా ఏకమై తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, రాష్ట్రాన్ని సాధించుకోవాలనేటువంటి ఆలోచనతో 2007లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన చేసుకుని ఆ రోజే ప్రతిష్ఠ చేయడం జరిగింది. 17 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తల్లినే మార్చేశాడు. మనం ఎప్పుడన్నా ఒక భగవంతుని చూడాలన్నా, ఒక అమ్మవారిని చూడాలన్నా మనం ఒక కిరీటం అనేది కంపల్సరీ ఉంటుంది అమ్మవార్లకు. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మను చూసే పెద్ద ఎత్తుగా ఇతర దేశాలు ఆడుకునేటటువంటి పరిస్థితి తీసుకొచ్చాం. అటువంటి బతుకమ్మను సీఎం రేవంత్ రెడ్డి హస్తినాకు బయలుదేరారు. ఏఐసీసీ పెద్దలను సీఎం కలవనున్నారు. కేబినెట్ విస్తరణపై అగ్రనాయకులతో చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ నెలాఖరులో తెలంగాణ కేబినెట్ విస్తరించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవుల్లో 4 స్థానాలను భర్తీ చేయనున్నారు. మరోవైపు మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ లో తీవ్ర పోటీ నెలకొంది. ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్, గడ్డం వివేక్, వినోద్ కేబినెట్ బర్త్ కోసం ఆశిస్తున్నారు. అలాగే నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి వాకాటి శ్రీహరి, వీర్లపల్లి శంకర్ మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఇక నల్గొండ నుంచి బాలునాయక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేసులో ఉన్నారు. రంగారెడ్డి నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, హైదరాబాద్ నుంచి శ్రీ గణేష్ మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నారు. అలాగే కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్లకే కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని సెగ్మెంట్స్ కు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు కొనసాగుతుంది. కార్యక్రమంలో మంత్రులు కూడా పాల్గొన్నారు. సమావేశంలో 6 నెలల పాలనలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి అంశాలపై చర్చిస్తున్నారు. అలాగే నూతన పాలసీల అమలుపై చర్చ జరుగుతుంది. 2 రోజుల పాటు కొనసాగనున్న ఈ సదస్సులో 4.5 ఏళ్లలో ఏ విధమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలన్న అంశంపై చర్చించనున్నారు. ఇక కలెక్టర్లు, 40 శాఖల అధిపతులు అభిప్రాయాలను సీఎం చంద్రబాబు నాయుడు తెలుసుకున్నారు. ఎప్పుడు కూడా విశ్వసనీయత రావాలంటే నెట్వర్కింగ్, ఫ్యూచర్ని విజువలైజ్ చేయడం, దాని ప్రకారం పనిచేస్తూ ఉంటే వస్తుంది. అందుకే మొన్నే ఐటీ మినిస్టర్ గారు అమెరికాకు పోయినప్పుడు అందరినీ కలిసి అదే మాదిరిగా గూగుల్ క్యాంపస్ కూడా వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేశారు. దాని ఫలితం ఈరోజు గూగుల్ కంపెనీ విశాఖపట్నానికి రావడానికి మీకంటే ముందే ఒక ఎంఓయూ చేసి ఇక్కడికి వచ్చాం. ఈరోజు వాళ్ళు వచ్చినప్పుడు అంటున్నారు, విశాఖపట్నం మీరు ప్రపోజల్స్ చెప్పిన తర్వాత వెళ్ళాం, ఫస్ట్ హ్యాండ్ కొంచెం సర్వే చేసుకున్నాం, మా లెక్క ప్రకారం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ, వీఆర్ టోటలీ ఇంప్రెస్డ్ అనే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు
బిగ్ ఫర్మ్స్ లైక్ గూగుల్ గాని ఇక్కడికి వస్తే, విశాఖపట్నానికి వస్తే స్ట్రాటజిక్ ఇన్వెస్ట్. లాస్ట్ టైం మేము ఎన్ని చూస్తామంటే, ఇఫ్ కలెక్టర్స్ కూడా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కాకినాడ దేవర్ 3 చెక్ పోస్ట్. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ నాదెళ్ల మనోహర్ గారు వెళ్ళి 3 చెక్ పోస్టులు పెట్టిన తర్వాత కూడా చాలా ఇష్టారాజ్యంగా స్మగ్లింగ్ రవాణా జరుగుతూ ఉంటే వీ డోంట్ నో హూమ్ టు బ్లేమ్. స్ట్రైట్ ఈజీగా పాయింట్ చేసేయచ్చు కానీ ఫింగర్స్, ఇట్ ఈస్ ద కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ ద ఎస్పీస్ రెస్పాన్సిబిలిటీ. హౌ కమ్ దే హ్యాడ్ ఇగ్నోర్డ్? And it was quite disappointing for us. Into Magaide Parledu, we are not here for making money, we want to do something. And that, as I said, the rot begins when wild actions are received calmly by society, and ilanti wild actions chuskunta unte and the country will disintegrate no sooner. Now meer elli Kakinada airport for example elli chuste meer seaport lo, you know, all of you had seen in 2008 how Kasab and this Pakistani terrorists had entered and created a mayhem in our nation, commercial capital. It all needs. కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలపై బాదుడు ప్రారంభించిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కావడం లేదన్నారు. చంద్రబాబు నాయుడు పాలన పైన 6 నెలల్లో ప్రజల్లో ఆగ్రహం కనిపిస్తుందని చెప్పారు. ఆర్థిక మంత్రి పయ్యావుల సొంత వియంకుడు బియ్యాన్ని ఎగుమతి చేస్తున్న ఆషిఫ్ దగ్గరకు మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. నాడు బియ్యం ఎగుమతిలో ఏపీ దేశంలోనే నంబర్ 1 గా ఉందని, నేడు పయ్యావుల వియంకుడు బియ్యం ఎగుమతుల్లో నంబర్ 1 గా ఉన్నాడని ఆరోపణలు చేశారు జగన్మోహన్ రెడ్డి. అందరూ కూడా ఏం చేస్తా ఉన్నారు? డైవర్షన్ పాలిటిక్స్. డిసెంబర్లోకి వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా మనం చూస్తూ ఉన్నాం, రేషన్ బియ్యం అంటానండి. ఇప్పుడు కొత్తగా నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ రేషన్ బియ్యం కథలీలు చెప్తా ఉన్నప్పుడు. ప్రభుత్వంలో ఎవరున్నారు అని, ప్రభుత్వంలో మనం ఉన్నామా, ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారా అని నాకు అర్థం కాల. 7 నెలలు అయిపోయింది. కలెక్టర్లు వాళ్ళు, జాయింట్ కలెక్టర్లు వాళ్ళు, పోలీసులు వాళ్ళు, ఎంఆర్ఓలు వాళ్ళ అధికారులే, చెక్ పోస్టులు వాళ్ళవి, అన్నీ వాళ్ళవే. ఎన్ని దాటుకొని మళ్ళీ పోర్టుకు వచ్చింతే పోర్టులో కస్టమ్స్ అధికారులు. అసలు వ్యవస్థీకృత నేరాలు చేస్తూ ఉండేది ఎవరు? చేస్తూ ఉండేది వాళ్ళు, చేసింది వాళ్ళు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామని టీడీపీ నేత డొక్క మాణిక్య వరప్రసాద్ అన్నారు. బంగ్లాదేశ్ లోని హిందువులకు రక్షణ కల్పించాలని కోరారు. రోదర్ ఫోర్ట్ లాంటి క్రైస్తవం మాకొద్దని, సేవా దృక్పథం కలిగిన మదర్ తెరిసా లాంటి క్రైస్తవం కావాలని అన్నారు. వ్యాపారం పేరుతో భారతదేశానికి వచ్చి కోట్లాది రూపాయలు దోచుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ లాంటి వారే వైఎస్ జగన్ అని విమర్శించారు. క్రైస్తవుల పేరుతో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దోచుకున్నాడని ఆరోపించారు. ఆ రోజు క్రైస్తవ భవనం ఎంత అద్భుతంగా తయారైంది, అది ముగింపు రాబోతా ఉంది ఈరోజు. అది చంద్రబాబు గారు చేసిన కృషి. అంబేద్కర్ భవనం ఆయన టైంలో కొంత ప్రోగ్రెస్ వచ్చింది. జాషువా గారి భవన్కి మంచి స్థలం ఇచ్చి 3 కోట్ల రూపాయలు నిధులు శాంక్షన్ చేసింది మనం చూస్తా ఉన్నాం. శ్మశాన వాటికలు కూడా చేయాల్సిన అవసరం ఉంది. అందువల్ల క్రిస్టియన్ పట్ల సానుభూతిగా ఉండేవాళ్ళు ఎవరితో ఉంటే బాగుంటుందో మీరు ఆలోచించాలని చెప్పి క్రైస్తవ ప్రజానికానికి ఈ క్రిస్మస్ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. ఫారెన్ విజయవాడలోని ఎంపీ, ఎమ్మెల్యే కోర్టులో విచారణకు టీడీపీ నేతల బృందం హాజరైంది. 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం టీడీపీ నేతలపై కేసులు బనాయించింది. అనంతపురం, ఓబులపురం అక్రమ మైనింగ్ పరిశీలనకు వెళ్లినందుకు టీడీపీ నేతలపై కేసులు బనాయించింది. దీంతో టీడీపీ నేతలు విచారణకు హాజరయ్యారు. వైసీపీ కీలక నేత గౌతమ్ రెడ్డి ఓ వ్యక్తిని హత్య చేసినందుకు సుపారీ ఇచ్చిన ఘటనలో ఆయనకు హైకోర్టు షాక్ ఇచ్చింది. హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని గౌతమ్ రెడ్డికి పిటిషన్ దాఖలు చేశారు. అయితే విచారణ చేపట్టిన హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసింది. పార్లమెంట్ ఎగువ సభలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ కు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. అధికార పక్షానికి కొమ్ము కాస్తున్న ధన్ఖడ్ ను రాజ్యసభ చైర్మన్ పదవి నుంచి తొలగించాల్సిందేనని తేల్చి చెప్పారు. అవిశ్వాస తీర్మానం నోటీసుపై కాంగ్రెస్, ఆర్జేడీ, టీఎంసీ, సిపిఐ, సిపిఎం, జేఎంఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎంకే, సమాజ్వాదీ పార్టీలకు చెందిన 60 మంది ఎంపీలు సంతకాలు చేశారు.
రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పై తాము తప్పని పరిస్థితిలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాల్సి వచ్చిందన్నారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. చైర్మన్ ప్రవర్తన దేశ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉందన్నారు. రాజ్యసభ చైర్మన్ పై తమది వ్యక్తిగత పోరాటం కాదన్నారు. అయితే తప్పనిసరి పరిస్థితిలో ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు ఖర్గే. उनके साथ हमारी कोई निजी दुश्मनी या द्वेष या कोई राजनीतिक लड़ाई नहीं है. देश के नागरिकों को हम विनम्रता से बताना चाहते हैं कि हमने बहुत सोच विचार और मंथन करके देश के संविधान और लोकतंत्र को बचाने के इरादे से मजबूरी में ये कदम हम सब సోషల్ మీడియాలో వేధింపులపై పార్లమెంట్లో కీలక అంశాలను వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. సోషల్ మీడియాలో మహిళలను వేధించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. సైబర్ నేరాలకు పాల్పడే వారిపైన కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించారు. ఆర్బీఐ 26వ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన సంజయ్ వచ్చే 3 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. గతంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా పనిచేశారు. డిసెంబర్ 10తో ఆర్బీఐ గవర్నర్ గా శక్తికాంత్ దాస్ పదవీ కాలం ముగుస్తుంది. అయితే కొత్త గవర్నర్ ను నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. సంజయ్ ని కొత్త గవర్నర్ గా కేంద్రం నియమించింది. వరకట్న వేధింపుల కేసులో అప్రమత్తంగా ఉండాలని కోర్టులు అప్రమత్తంగా ఉండాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా చూడాలని చెప్పింది. భర్త తరఫున వారిని ఇరికించే ధోరణులు కనిపిస్తున్న నేపథ్యంలో చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా అమాయక కుటుంబ సభ్యులు అనవసర ఇబ్బందులు పడకుండా జాగ్రత్త పడాలని చెప్పింది. న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం నూతన అధ్యక్షురాలిగా వాణి ఏనుగు ఎంపికయ్యారు. స్థానిక రాడిసన్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో నైటా కొత్త కార్యవర్గం ఎంపిక జరిగింది. సెక్రటేరియట్ గా హరిచరణ్ బొబ్బిలి, వైస్ ప్రెసిడెంట్ గా రవీందర్ కొడేలా, ట్రెజరర్ గా నరోత్తం రెడ్డి ఎన్నికయ్యారు. అయితే ఈ సందర్భంగా న్యూయార్క్ లో ఉంటున్న ఎన్ఆర్యూలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో న్యూయార్క్ కాంగ్రెస్ మెథన్ థామస్ రిచర్డ్ సౌజ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కొత్త కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. నైటా అధ్యక్షురాలిగా సమర్థవంతంగా పనిచేస్తానని, కార్యవర్గం మొత్తం తెలుగు కమ్యూనిటీని కలుపుకొని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు సభ్యులకు వాని కృతజ్ఞతలు తెలిపారు. మొన్నటి వరకు వాయు కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరి అయిన ఢిల్లీ వాసులు ఇప్పుడు వణికిపోతున్నారు. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో రాజధానిలో చలి పెరిగింది. ఢిల్లీలోని సఫ్దర్గంజ్ లో 4.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లుగా భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ సీజన్ లో ఇదే అతి తక్కువ అని తెలిపింది. మరోవైపు ఢిల్లీలో గాలి నాణ్యత ఇంకా పూర్ కేటగిరీలోనే ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. కాలుష్య పొగమంచు ఢిల్లీని దట్టంగా కమ్మేసిందని చెప్పారు. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు ఫ్లాట్ గా ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. చివరకు 16 పాయింట్ల లాభాలతో
81,526 వద్ద ముగిసింది. నిఫ్టీ 31.75 పాయింట్ల లాభంతో 24,641 పాయింట్ల వద్ద స్థిరపడింది. రైట్, ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్.